రేష్ ఏమైందిరా అలా డల్లా కూర్చున్నావు? ఎలా చేయాలో తెలియట్లేదు. అంతేనా? నేను హెల్ప్ చేస్తా కదరా. కబోర్డ్ లో ఫెవికాల్ తీసుకునిరా. ఏంటక్క ఈ బాటిల్ డిఫరెంట్ గా ఉంది, దీన్ని ఎలా వాడాలి? ఇది ఫెవికాల్ ఎంఆర్. దీని యూనిక్ నాజిల్ ఉంది చూసావా? దీంతో గమ్స్ ఫిల్ అవ్వకుండా నీట్ గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది పిల్లలు యూజ్ చేయడానికి అయితే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. మేమైతే పేపర్ తో పాటు పాప్కార్న్ కూడా అంటించేసాం. దీన్ని ఏదో అంటారక్క. హా, పుల్కరో, స్టిక్కరో, పుష్కరో. ఇంక ఫస్ట్ ప్రైజ్ మందేరా. అరే పక్కన కూర్చుని పడుకోకు, నాకు నిద్ర వచ్చేస్తుంది. అస్సలు పడుకోని చూడు. A few moments later. ఏయ్ బాబు లేవ్. వెళ్ళి వెనకెళ్ళి పడుగా. నేనేమన్నా పిల్లోని అనుకున్నావా వెనక్కి వెళ్ళి పడుకోవడానికి? ఇది వేసుకుని పడుకోరా. ఎటకారంగా ఉందా? కాదురా, ఇది ఫోల్డబుల్ కార్ మ్యాట్రిసెస్. దీన్ని ఈ పవర్ సాకెట్ కి కనెక్ట్ చేసి ఈ నాజిల్ ని ఎయిర్ పంప్ కి ఫిక్స్ చేసి ఈజీగా ఎయిర్ ఫిల్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఎక్స్ట్రా 2 పిల్లర్స్ కూడా వస్తున్నాయి. ఎస్పెషల్ గా ఇది కిడ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా యూజ్ అవుతుంది. నీకు కంఫర్టే కదరా. ఈ లింక్ ని బయోలో మెన్షన్ చేసాం. అబ్బా, ఇవి ఎంత ఆర్గనైజ్డ్ గా పెట్టుకున్నా మళ్ళీ నార్మల్ గా అయిపోతున్నాయి. సో దీనికోసమే నేను రీసెర్చ్ చేసి ఈ వార్డ్రోబ్ ఆర్గనైజర్ ని ఆర్డర్ చేశాను. దీనిలో మీరు మీ డ్రెస్సెస్ అన్ని కూడా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రంట్ లో ఈ కవర్ ఉండడం వల్ల ఏమేమి డ్రెస్సెస్ ఉన్నాయనేది క్లియర్ గా తెలుస్తుంది. అండ్ ఈ లోపల స్టీల్ బ్రాకెట్ సపోర్ట్ తో రావడం వల్ల నార్మల్ బ్యాగ్స్ కన్నా చాలా స్టిఫ్ గా ఉంటుంది. అండ్ ఈ బాక్సెస్ కూడా కొంచెం పెద్దగా ఉండడం వల్ల ఈవెన్ బ్లాంకెట్స్ ని కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. దీని క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అమ్మా నైట్ టైం రాను. ఎవరి ఫోన్ ఇది? పగిలిపోయిందే, ఏం చేయాలి? మారిపో, చచ్చిపోతావు లేకపోతే. లేదు ఇక్కడ ప్రోడక్ట్ ఉంది, యూజ్ చేయి. వీడు చెప్పిందే కరెక్ట్. ఏముంది? విండ్షీల్డ్ రిపేర్ కిట్టా? ఏదైనా గ్లాసే కదా. ఫస్ట్ ఒక ప్లేట్ తో గ్లాస్ పైన స్క్రేప్ చేయాలి. తర్వాత ఈ సక్షన్ కప్ ని బ్రేక్ అయిన గ్లాస్ దగ్గర ప్లేస్ చేసి ఈ లిక్విడ్ ని ఫ్యూ డ్రాప్స్ వేసుకోవాలి. స్క్రీన్ మొత్తం పగిలిందిగా, మొత్తం పోసేస్తా. తర్వాత ఈ షీట్ ని లిక్విడ్ పైన ఇలా ప్లేస్ చేసుకొని కాసేపు అయ్యాక చూస్తే ఎలా అయిందో ఏంటో. క్రాక్స్ అలాగే కనిపిస్తున్నాయి. నా ఫోన్ ఇవ్వరా. ఈ రిపేర్ కిట్ దెబ్బేసిందిగా. స్క్రీన్ గడ్డగా పగిలింది. పగిలింది స్క్రీన్ గార్డా. సబ్స్క్రైబ్. రియాష్, ఇవేంటో తెలుసా? చాక్లెట్లు కదక్క. కాదురా, ఎరేజర్స్. మరి తెలుసు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? దీంతో పెన్ గీతలను కూడా ఎరేజ్ చేయొచ్చు. ఇలాంటి బోల్డ్ అని చూసాం. టెస్ట్ చేద్దాం అయితే. సరే. దీనికోసం పెన్, స్కెచ్, క్రేయాన్ అండ్ పెయింట్ తో కూడా గీసి టెస్ట్ చేస్తున్నాము. రే, నువ్వు గెలిస్తే 200 ఇస్తాను, నేను గెలిస్తే 50 ఇవి చాలు. ఓకే. ఫస్ట్ పెన్ ఇంక్ ని టెస్ట్ చేస్తున్నాను. వావ్, మొత్తం ఈజీగా పోయింది. నా 50 ఇవి తీసుకో. నెక్స్ట్ ఈ స్కెచ్ మార్క్ ని రబ్ చేద్దాం. అరే, ఇది కూడా మొత్తం పోయింది. ఇదిగో. అలాగే ఇప్పుడు క్రేయాన్ చెక్ చేద్దాం. ఇది అవ్వదు. అయిపోయిందా? అండ్ ఫైనల్ గా ఈ పెయింట్ చెక్ చేద్దాం. పేపర్ చినిగిపోయింది. 200. రే, నా డబ్బులేవి? నీకు ఇచ్చినవే. సబ్స్క్రైబ్. అక్క బయట ఎత్తుకోలేదా? బయట ఎవరు లేరేంటి? అక్క బయట ఎత్తుకోలేదు కదా, ఎలా తిన్నా? ఎలా అంటే ఈ ఐస్ కోలా మేకర్ తో ఫస్ట్ ఈ బౌల్ తో ఐస్ చేసుకుని ఈ టాప్ లో ఐస్ ప్లేస్ చేసుకుని ఈ లిడ్ తో క్లోజ్ చేయాలి. తర్వాత ఈ బౌల్ ని కింద ప్లేస్ చేసి ఇప్పుడు ఈ హ్యాండిల్ ని ఇలా రొటేట్ చేస్తూ ఉంటే ఐస్ అంతా క్రష్ అయ్యి ఈ బౌల్ లోకి కలెక్ట్ అవుతుంది. తర్వాత ఐస్ ని ఈ స్టిక్ తో పాటు ట్యూబ్ లోపల ప్లేస్ చేసుకుంటే మన ఐస్ కోలా రెడీ. ఈవెన్ దీనిపైన మనకు నచ్చిన ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీని లింక్ బయోలో ఉంది. ఏంటి తాత? పదరా. తాతగారు బాగున్నారా అండి? తాతగారు మంచినీళ్ళు. ఇంకా చూస్తున్నామంటే అలమండి పో. తాతేమో వాచినమే తింటాడు, నీకేమో రాదు. సచ్చోపో. హే, నువ్వు ఉండరా. అయినా నా దగ్గర ఈ స్టార్చ్ రిమూవర్ కుక్కర్ ఉందిగా. దీనికి వచ్చిన ఈ బౌల్ ని ప్లేస్ చేసుకొని ఇప్పుడు రైస్ అండ్ వాటర్ ని యాడ్ చేసి కుక్ చేసుకుంటే ఎక్స్ట్రా స్టార్చ్ అంతా కూడా ఇలా కుక్కర్ లో ఉండిపోతుంది. ఇంకా దీని వల్ల మనకి చాలా టైం సేవ్ అవుతుంది. ఉప్పు లేదు.
వచ్చింది? వైట్ అండ్ బ్లూ రా. వైట్ అండ్ బ్లూ చేంజ్ సెట్. ఎక్కడికి బ్యాగ్ వేసుకెళ్ళిపోతున్నావు? పింకీకి బాగా ఎక్కువైంది అక్క, దాన్ని జెలస్ చేద్దామని వాళ్ళ ఫ్రెండ్ ని పాడేయాలని సేమ్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నా. ముదిరిపోయింది ఇడికి. హాయ్. ఏ అబ్జర్వ్ చేసావా, మనం ఇద్దరం సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నాం. ఒకటి అవ్వాలనేమో ఒకటే కలర్ డ్రెస్ వేసుకున్నాం. అయితే రేపు కూడా సేమ్ కలర్ వేసుకున్నా, నీకు ఒకటి చెప్తా. అమ్మాయి ఓడిపోయినట్టుంది. నెక్స్ట్ డే ఏంటి మొత్తం బ్లాక్ వేసిందా? ఇప్పుడు ప్యాంట్ చేంజ్ చేయాలి. దొరికింది అమ్మయ్యా. ఏంటి ఇలా ఫెడ్ అయిపోయింది? అక్క అక్క ఏంట్రా? అర్జెంట్ గా నా ప్యాంట్ బ్లాక్ అయిపోవాలి, ఏదో చేయక్క. అంతే కదా, ఈ ఫ్యాబ్రిక్ డై యూజ్ చేయి. ఇందులో 10 కలర్స్ వస్తాయి. ఇప్పుడు బాయిలింగ్ వాటర్ లో మనకు కావాల్సిన కలర్ ని యాడ్ చేసి కాసేపు బాయిల్ చేశాక ఇంకో హాట్ వాటర్ ఉన్న బకెట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫేడెడ్ ప్యాంట్ ని ఇందులో డిప్ చేస్తూ ఇలా స్టిర్ చేయాలి. నెక్స్ట్ ఈ ఫ్యాబ్రిక్ ఫిక్సర్ ని నార్మల్ వాటర్ లో యాడ్ చేసి ప్యాంట్ ని వాటర్ లో షిఫ్ట్ చేసి కాసేపు వదిలేయాలి. తర్వాత ప్యాంట్ ని డ్రై చేసుకుంటే డిఫరెన్స్ మీరే చూడొచ్చు. ఈవెన్ ఈ ప్యాంట్ ని వాష్ చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏ అబ్జర్వ్ చేసావా, ఈ రోజు ఇద్దరం బ్లాక్ వేసుకున్నాం. అయితే కళ్ళు మూసుకొని చేజాపు. రింగ్ దొరికేస్తావేమో. నువ్వు నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్.